అయితే కలియుగానికి కలిపురుషుడికి ఉన్న సంబంధం ఏంటి? కలియుగానికి అధిపతి ఈయనే, కలిపురుషుడే. హ్మ్. అయితే ఈ కలిపురుషుడు ఎలా వస్తాడు అంటే మనకి భగవంతుని ఆరాధన చేయడానికి ఆగమము అని ఉంటుంది, ఒక స్కూల్ ఉంటుంది అన్నమాట. ఆ ఆగమంలో భగవంతుని ఒకవైపు సత్యరూపంగాను, మరి ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు ప్రోటాన్ కూడా ఉంటుంది. ఈ రెండింటికి మధ్య న్యూట్రాన్ ఉంటుంది. మనకు ఏదన్నా అటమిక్ తీసుకుంటే మరి ఈ ద్రవ్యరాశిలో ఉన్నట్టుగానే ఈ పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో కూడా ఉంది. కాబట్టి ఈ వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉంటుంది. కాబట్టి ఈ ధర్మం పక్కన అధర్మము, సత్యం పక్కన అసత్యము, ఐశ్వర్యం పక్కన అనైశ్వర్యము, ఇలాగా భగవంతుడి యొక్క ఉనికి వ్యాపించి ఉంది. అయితే మనమందరం కూడా ఏం కోరుకుంటామంటే మనం ధర్మాన్ని కోరుకుంటాం. సుఖ దుఃఖాలు ఉంటే మనం సుఖం కావాలని కోరుకుంటాం. లాభ నష్టాలు ఉంటే మనకి లాభం కావాలని కోరుకుంటాం. అంటే ఈ ప్రపంచంలో మనం ఉన్న ఈ సమకాలీన ప్రపంచంలో మంచి చెడు రెండు ఉన్నాయి. కాబట్టి మనం మంచిగా ఉంటే ఆ మంచి అందరికీ పంచుతాం. కాబట్టి ఈ కలిపురుషుడి యొక్క పూర్తి ప్రభావంలో ఉండకుండా మనం ఉండటం జరుగుతుంది. ఒకవేళ పూర్తి ప్రభావంలోకి వెళ్ళిపోయాం మనం అంటే అప్పుడు ప్రపంచం అంతం అవటం మొదలవుతుంది. కానీ అంతం అవటానికి కూడా చాలా సంవత్సరాలు ఉంది. ఇంకా ఈ కలియుగం మొదటి పాదం మన సంకల్పం చెప్పినప్పుడు కలియుగే ప్రథమే పాదే అని చెప్తాం. ఇంకా ఇది మొదటి పాదంలో ఉన్నాం. ఇలాంటివి 4 పాదాలు గడవాలి. అంటే సుమారుగా ఇంకా 4,32,00,000 సంవత్సరాల్లో కొంచెమే అయింది. అంటే ఒక క్షణం పాటే మనం అయింది. మిగతా అంతా అయిన తర్వాత కానీ ఈ కలికి రావటం కానీ ఈ కలియుగం అంతం అవటం కానీ జరగదు. అయితే ఇప్పుడు కలిపురుషుడికి కలికి ఉన్న సంబంధం ఏంటి? కలిపురుషుడు అనేవాడు పూర్తి నెగిటివ్ ఫోర్స్. కలికి అనేవాడు ఆ నెగిటివ్ ఫోర్స్ని మొత్తం పాజిటివ్ చేసేవాడు. అంటే ఇది ఎలా అంటే మనం పాత సినిమాలు మీరు చూస్తుంటే ఎవరైనా రాక్షసుని సంహారం చేశాడు అనుకోండి మహావిష్ణువు, వెంటనే ఒక దీపం వెళ్ళి ఆయనలోకి లీనమైపోతూ ఉంటుంది, లేదా ఒక దండ వెళ్ళి ఆయన మెడలో పడుతుంది. అందుకే అది సంహారం, సమ్యక్హారం అంటే చెడుని మంచి చేయటం. అంటే భగవంతుడు పూర్తిగా మనిషి మారటానికి అవకాశాన్ని ఇస్తాడు. మన రామాయణం చదివితే రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మాట చెప్తాడు. రావణుడు తప్పు చేశాడు, నేను లేనప్పుడు, లక్ష్మణుడు లేనప్పుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళాడు. అంత మహా అపరాధం చేసినప్పటికీ నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తే నేను వాడిని వదిలేస్తాను. అంటే భగవంతుడు ఈ అవకాశాన్ని అందరికీ ఇచ్చాడు. మీకు, నాకు, వారికి, వీరికి అందరికీ అవకాశాన్ని ఇచ్చాడు. కానీ కలిపురుషుడు అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోడు. కాబట్టి చివరి వరకు ఉండి ఎప్పుడైతే కలికి విష్ణు యశస్సు అనే పేరుతో ఇప్పుడున్న కాశ్మీరంలో ఎప్పుడైతే అవతరిస్తాడో ఆయన వచ్చి ఇప్పుడున్న ప్రపంచం ఇంకా చెడిపోతుంది. ఇప్పటికే అక్కడక్కడ వానలు పడుతున్నాయి, పంటలు పండుతున్నాయి అంటే ఎవరో మహానుభావులు ఉండబట్టి ఏదో యజ్ఞమో, యాగమో, నామమో, జపమో, సహాయమో జరుగుతుంది. కాబట్టి ఈ మాత్రమన్నా మనకి కనపడుతుంది. కానీ మనం ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పటికే భూమిలో మొత్తం సారం పోయింది, నదులన్నీ కూడా కలుషితమైపోయాయి, చాలా ప్రాణులు, చెట్లు కూడా అంతరించిపోతున్నాయి. అంటే మనిషికి కావలసిన ముఖ్యమైన వనరైన నీరు కూడా పూర్తిగా కలుషితం అవుతుంది. మరి సముద్రంలో నీళ్లు మనం తాగలేము, సముద్రం నీరుని తాగేలాగా ఇంకా మనం చేయలేకపోతున్నాం. ముందు ముందు వాటి పరిశోధనలు జరగవచ్చు. కానీ ఇలాంటి వచ్చి పూర్తిగా ప్రపంచం అంతా కూడా వసించడానికి ఏమాత్రము అణువుగా లేదు అన్న చోట కలియుగ ప్రభావం పూర్తిగా విస్తరిస్తుంది. ఎప్పుడైతే అలా విస్తరిస్తుందో అప్పుడు కలికి వచ్చి ఈ కలిపురుషుణ్ణి తిరిగి కాల స్వరూపంలో కలిపేసుకుంటాడు. మనందరం కూడా చిన్నప్పుడు మహాభారతం ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ మీకు జ్ఞాపకం ఉంటే ముందు ఒక చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది, నేను కాలస్వరూపిణి అని చెప్పి. భగవంతుడు భగవద్గీతలో కూడా నేను కాలోస్మి అని చెప్తాడు. కాలం ఆయన స్వరూపంలో ఉంటుంది. కాబట్టి ఒక క్షణం దగ్గర నుంచి మహాయుగం వరకు ఉన్న ఈ కాలంలో మనకు ఉన్న పరిమితమైన జీవన ఆయువులో మనం సదాచారాన్ని చేయటం, మనం భగవంతుని నమ్మినా నమ్మకపోయినా ఎదుటివాడికి చెడు చేయకుండా ఉంటే అదే పెద్ద హోమము, అదే పెద్ద పూజ. ఈ వసతి మనకి కలియుగం ఇచ్చింది.